రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వారంలో వడ్లు కొనకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కొమరంభీం జిల్లా దహేగా మండలంలోని లగ్గం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. సిర్పూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కడైతే వడ్ల కల్లాలు ఉన్నాయో ఆ కల్లాలన్నిటి మీద కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన గన్నీ బ్యాగులు సరఫరా లేదు. గన్నీ బ్యాగులు సరఫరా చేస్తే కూడా మరి వాళ్ళు చూస్తే కలెక్టర్ గారు ఈ గన్నీ బ్యాగుల పరిస్థితి చూడండి ఒకసారి. మీరు ఈ గన్నీ బ్యాగులు సరఫరా చేస్తారా? మీరు ఇది పెద్ద కుంభకోణం. గన్నీ బ్యాగుల సరఫరా కూడా కొత్త బ్యాగులని రైస్ మిల్లులకు అమ్ముకొని రైస్ మిల్లులో ఇస్తున్నటువంటి పాత బ్యాగులను తీసుకొచ్చి ఇలా ఈ రైతుల దగ్గర పెట్టి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇదే కాకుండా రైతుల్ని పడిగాపులు పడేలాగా ఓ పక్కన మక్కలు కానీ ఒక పక్కన ఒడ్లు కానీ కొనకుండా రైతులు 30వ తారీఖు నాడు ఆఖరి అని చెప్పి మక్కలు కొనడం 31వ తేదీ ఆఖరి అని చెప్పి అటు రైతులను బెంబేలెత్తిస్తూ ఉన్నారు.